కొత్త పెన్షన్లు అనేవి వచ్చాయి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి అండ్ షేర్ చేయండి. ఓకే, మళ్ళీ మిస్ కాకండి. ఎవరైతే సదరం క్యాంప్కి వెళ్ళి వాళ్ళకి సదరం సర్టిఫికెట్ వచ్చినట్లయితే వాళ్ళకి మాత్రమే సోమవారం నుంచి వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడడం అనేది జరుగుతుంది. మళ్ళీ మీరు పూర్తిగా చూడకుండా వీడియో స్కిప్ చేసేసి మీరు కరెక్ట్ మీరు సరిగా చెప్పలేదంటే మేము ఏం చేయలేము. వీడియో అందుకే పూర్తిగా చూడండి, షేర్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేందంటే పాత పెన్షన్దారులకు కూడా 26వ తారీఖు నుంచే ఇస్తున్నారు. సో పెన్షన్ అనేవి 4,000 2,000 మాత్రమే, 6,000 పెంచడం అనేది జరగలేదు. సో మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, లేకుంటే మీ బ్యాంక్ ఖాతాలో చూసుకోండి, మీ పెన్షన్లు అనేవి పడి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి. ఎందుకు ఓకే చెప్తున్నాను, చాలామందికి షేర్ అవ్వడం వల్ల పెద్దవాళ్ళకి రీచ్ అవుతే వాళ్ళు కొంచెం పెన్షన్లు తొందరగా వచ్చేటట్టు చేస్తారు. సో ఇంకా ఏంటంటే ఇప్పట్లో మాత్రము పెన్షన్లు పెంచే అవకాశం మాత్రం అస్సలు లేదు. ఇంకో 4 సంవత్సరాలు అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నన్ని సంవత్సరాలు కొత్త పెన్షన్లు పెరగడం అనేది జరగదు. సో ఇప్పుడైతే బడ్జెట్ లేదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది న్యూస్. ఓకే, ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి.